సో, మటన్ కర్రీ కోసం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అండ్ మటన్ వచ్చేసరికి మనం ఉప్పు, కారం అండ్ మసాలా ఏసుకొని కలుపుకోవాలి. చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెరుగుంది కదా! పెరిగేసుకొని నీట్‌గా కలుపుకుంటారు. నేను చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గా, చాలా టేస్టీ వచ్చేలాంటి మటన్ కర్రీ అయితే నేను చెప్పబోతున్నాను. అసలేం అవసరం లేదు ఇంగ్రీడియెంట్స్. ఉప్పు, కారం అండ్ పెరుగు చాలు అంతే. ఇంకేం అవసరం లేదు. అన్ని మసాలాలు అవసరం లేదు. అండ్ ఉల్లిపాయలు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతా ఎలిగించిన తర్వాత స్టవ్ వెలిగించి ఉల్లిపాయలు, టమాటాలు ఏసేసుకోవాలి మనం అందులో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది ఉంటుంది కదా! మసాలా పొడి. మసాలా పొడి అంటే ఏం లేదు. ఉల్లిపాయలు, టమాటీలు అంతా మిక్సీలో ఏసి పొడి చేసుకొని అది ఇందులో ఏసేయడమే. అండ్ మిగతా కట్ చేసుకున్న టమాటోస్ ఇందులో ఏసుకొని గట్టిగా ఉడికించుకుంటాం. ఇలా కొట్టుకుంటూ ఉడికించుకుంటే సో, మనకి నీట్‌గా ఉడుకుతుందనమాట. వన్స్ నీట్‌గా మనకి ఇదంతా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసుకోవాలనమాట. సో, చికెన్ అనేది ముందుగా ఆల్రెడీ మనం నీట్‌గా పెట్టుకున్నాం కదా! ఆ చికెన్‌ని ఇందులో ఏసుకుంటాము. ఇందులో వేసి కలుపుతామనమాట. కలిపిన తర్వాత కొంచెం సేపు అలా ఉడకనియండి. ఓ మూలన పెట్టండి. ఇదంతా కూడా ప్రాసెస్ మీరు ఖచ్చితంగా కుక్కర్‌లోనే చేయాలి గైస్. కుక్కర్‌లో కాకుండా నార్మల్ కళాయిలో చేస్తానంటే అవ్వదు. టేస్ట్ రాదు అసల. ముక్కలు కూడా చాలా గట్టిగుంటాయి. సో, కుక్కర్‌లోనైతేనే మెత్తగా చాలా సాఫ్ట్‌గా సూపర్ ఉంటుంది. కొంచెం సేపు ఇట్లా ఉంచిన తర్వాత మీరు ఈ వాటర్ ఉంటుంది కదా! ఇలా అవుతది. అప్పుడు నెక్స్ట్ మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనేంటి యాడ్ చేశానంటే ఇందాక కలుపుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ ఏసి కలిపేసి యాడ్ చేశాననమాట. అప్పుడు ఇట్లాగ వచ్చింది. సో, ఇది మీరు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలపండి. కలిపిన తర్వాత కొంచెం ఉడుకుతది కదా! అప్పుడు క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి 3, 4, 5 ఒక 4-5 విజిల్స్ పెట్టుకుంటే ఇంకా క్లోజ్ కంప్లీట్. థాంక్ యూ గైస్.